అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ప్రస్తుతం జేఈ కోచింగ్ సంబంధించి, నీట్ కోచింగ్ సంబంధించి స్టేట్ బోర్డుతో పాటు సిబిఎస్ఈ ఎంచుకునేటువంటి ట్రెండ్ వేగవంతం అవుతుంది. సో చాలామంది ఇంటెన్సివ్ అకాడమిక్ ప్రోగ్రామ్తో పాటు హోలిస్టిక్ డెవలప్మెంట్ కూడా కోరుకునేటువంటి తరం ప్రస్తుతం మనకుంది. సో అట్లాంటి వాటిలో హైదరాబాద్లో ఉండేటువంటి అతి తక్కువ ఆప్షన్స్లో బహుశా అత్యుత్తమమైన ఆప్షన్ మెరిడియన్ కావచ్చు. ఉప్పల్ మెరిడియన్తో నానో కొలాబరేషన్ ఏర్పాటైంది. అటు మెరిడియన్లోని హోలిస్టిక్ డెవలప్మెంట్, ఇటు నానోలోని ఇంటెన్సివ్ జేఈ కోచింగ్, ఈ రెండు కలిసి సిబిఎస్ఈలో చదవాలి, +1 చదువులు అనుకున్న వరకు ఒక అద్భుతమైన అవకాశంగా ఏర్పడింది. కానీ ఈ మెరిడియన్ నానో యొక్క కొలాబరేషన్ ఎట్లా కొనసాగుతుంది, దానిలో అకాడమిక్ ప్రోగ్రామ్ ఎట్లుంటుంది, తర్వాత ఇటు హోలిస్టిక్ ఎడ్యుకేషను, అటు ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ను, ఇటు ఎంట్రన్స్ ఓరియంటెడ్ ఇంటెన్సివ్ కోచింగ్, మూడింటిని ఎలా అనుసంధానం చేస్తారు, ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు, ఇలాంటి అనేక విషయాల గురించి ఈరోజు మన గెస్ట్తో మాట్లాడదాం. మన గెస్ట్లో మొదటి వారు కృష్ణ చైతన్య గారు, కేసీ గారు. అనేక ఇంటర్వ్యూలు మన ఛానల్లో మీరు చూసే ఉంటారు. వారు నానో యొక్క ఫౌండర్ అండ్ డైరెక్టర్, అకాడమిక్ హెడ్గా కూడా ఉంటారు. గొప్ప మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఒకరు. వాళ్ళు ఫిడ్జీలో, కృష్ణమూర్తి లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేశారు. 17 సంవత్సరాల నుంచి ఒక ఆల్టర్నేటివ్ ఇన్స్టిట్యూషన్ను ఎస్టాబ్లిష్ చేసి సక్సెస్ అయ్యి చాలామందికి మార్గదర్శకం ఇచ్చారు. అదేవిధంగా మన రెండవ గెస్ట్ కేఎల్ఎన్ శ్రీనివాస్ గారు. వాళ్ళు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్ కెమిస్ట్రీ చదివారు. విదేశాల్లో కొంతకాలం టీచింగ్లో ఉన్నారు. తర్వాత ప్రస్తుతం నానో మెరిడియన్ యొక్క అకాడమిక్ హెడ్గా ఉన్నారు. ఫీక్స్ టీచ్ చేస్తుంటారు. ప్రస్తుతం కొత్తపేటలో టీచ్ చేసినప్పటికీ వచ్చే సంవత్సరం నుంచి ప్రధానంగా వారు మెరిడియన్ నానోలో వారు టీచింగ్ బాధ్యత నిర్వహించబోతున్నారు. ఈ సిబిఎస్ఈ మీకు ఎట్లా ప్రయోజనకరంగా ఉంటుంది, ఎగ్జాక్ట్గా అకాడమిక్ ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుంది అనే విషయం గురించి వీడియో చివరి వరకు చూడండి. చాలా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నమస్కారం సార్. సార్, యాక్చువల్గా ఎగ్జాక్ట్గా మెరిడియన్ నానో నుంచి ఉప్పల్లో ఉన్నటువంటిది ఒక పేరెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒక హోలిస్టిక్ ఎడ్యుకేషన్ వితౌట్ ఎనీ డైల్యూషన్ ఇన్ జేఈ నీట్ కరికులం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే, హోలిస్టిక్ ఎడ్యుకేషన్ వితౌట్ ఎనీ డైల్యూషన్ ఆఫ్ రిగర్ ఇన్ జేఈ అండ్ నీట్. అంటే జేఈ నీట్ కాంపిటీషన్ని ఏమాత్రం పల్చర చేయకుండా హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు హైదరాబాద్లో లేదు. దానికి రీప్లేస్మెంట్ తీసుకురావడం నానో మెరిడియన్ బాధ్యత. అంటే అది నానో మెరిడియన్లో మీకు దొరుకుతుంది. సో మీకు ఇట్లా సిబిఎస్ఈలో ఉన్న బెనిఫిట్స్తో పాటు జేఈ నీట్ రిజల్ట్స్ సాధించాలి అని అంటే ఏకైక మోడల్ మెరిడియన్ నానో. సార్, యాక్చువల్గా ముఖ్యంగా మీరు ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి ఇవాళ రేపు ఇంటర్మీడియట్లో ఏమైందంటే, ముఖ్యంగా స్టేట్ బోర్డ్స్లో ఎలాంటి ల్యాబొరేటరీ లేదు. బహుశా ఏడాదికి 1 రోజో 2 రోజులో 3 రోజులో చేయిస్తారు ల్యాబ్స్లో, అయినా కూడా ఫుల్ మార్క్స్ వస్తాయి. సో దానివల్ల చాలామందికి కూడా బేసిక్ ఎక్స్పెరిమెంట్ నాలెడ్జ్ రావట్లేదు. కొంతమంది చెప్తున్నారు ఇంజనీరింగ్లో కూడా 1 ఇయర్ స్ట్రగుల్ అవుతున్న ఎలాంటి నాలెడ్జ్ లేకుండా ఉండడం వల్ల స్టేట్ బోర్డ్ నుంచి వచ్చిన వాళ్ళు అనే భావన కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేను విన్నాను, ఎంతవరకు నాకు తెలియదు, మీలాంటి వాళ్ళు చెప్తేనే, కొంత ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్ అని, ఎక్స్పెరిమెంటల్ కెమిస్ట్రీ లాగా, అంటే ఎవరైతే ఎక్స్పెరిమెంట్స్ చాలా బాగా చేస్తారో వాళ్ళకు కొంత అడ్వాంటేజ్ ఉండే విధంగా కూడా కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి అంటున్నారు జేఈలో. సో అట్లా బాగా ల్యాబ్ ఎక్స్పీరియన్స్ ఉండి చదివితే 5 మార్కులో 10 మార్కులో వీళ్ళకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందా? మీరు అడిగిన క్వశ్చన్ కండి, మనకి ఫిజిక్స్ సిలబస్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సిలబస్ తీసుకుంటే మనకి దాదాపు ఒక 20 నుంచి 25 కాన్సెప్ట్స్, ఎక్స్పెరిమెంటల్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఆ ఎక్స్పెరిమెంటల్ కాన్సెప్ట్స్ మనం ఎంతగా బోర్డు మీద చెప్పిన దానికన్నా ఆ థియరిటికల్గా టీచ్ చేసినా కూడా దాన్ని పిల్లలంటూ ఆ ఎక్స్పెరిమెంట్ని చూసి వాళ్ళ స్వతహాగా వాళ్ళ ఎక్స్పెరిమెంట్ చేసుకోగలిగితే కనుక
రిటెంటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో మన దగ్గర ఆ ఫెసిలిటీ ఉంది. వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అ ఫెసిలిటీ వేర్ అ స్టూడెంట్ కెన్ యాక్చువల్లీ డూ ది ఎక్స్పెరిమెంట్, పర్ఫార్మ్ ది ఎక్స్పెరిమెంట్, గెట్ ద రిజల్ట్స్, సీ ఇట్ ఎవ్రీథింగ్ ఆన్ హిస్ ఓన్. రిటెంటివిటీ చాలా ఉంటుంది. ఇప్పుడు గుర్తు పెట్టుకుని రాసే క్రమంలో తప్పులయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీరు ప్రాక్టికల్గా చేశారో, మీ కంటెంట్గా మీరు చూశారో, దాంతో కాసేపు ఒక 4-5 గంటలు ఉండి ఆ ఎక్స్పెరిమెంట్ని చేసి దాని రిజల్ట్ని పరిశీలనలోకి తీసుకుంటారో, అది ఎప్పుడు కూడా మీ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎగ్జామ్ని పక్కన పెట్టేసేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ లాంగ్ ఉంటుంది మీకు. సో ఇలా చేసుకుంటే కనుక అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంటుందండి పిల్లలకి. అండ్ వీ హ్యావ్ దట్ ఫెసిలిటీ. సార్, మీరు చాలా దాదాపు 24 ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్నారు. ఈ మధ్య కొంచెం క్వశ్చన్స్ ట్రెండింగ్ మారుతుంది అంటున్నారు. సుమారుగా కనీసం ఒక 10-20 మార్కులు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉండొచ్చు ఒకవేళ ఎక్స్పెరిమెంట్ చాలా బాగా చేస్తుంటే దీంట్లో? ఖచ్చితంగా ఉంటుందండి. ఫిజిక్స్లో ఇందాక కేఎల్ఎన్ గారు చెప్పినట్టుగా అప్లికేషన్ ఓరియంటేషన్ రావాలి అంటే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కూడా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అప్లికేషన్ బేస్ మీదే జేఈలో అడగబడే 25 క్వశ్చన్లు ఉంటాయి. అండ్ నీట్లో కూడా మోరార్లెస్ 50% క్వశ్చన్స్ ప్యూర్ కాన్సెప్చువల్ ఉన్న 50% అప్లికేషన్ బేస్ చేసుకొని ఉంటాయి. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న పిల్లలు ఈ కాన్సెప్ట్స్ని బాగా అర్థం చేసుకోగలరు. అండ్ వాటి మీద ఉన్న అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ని కూడా చాలా బాగా చేయగలరు. ఎందుకంటే ఫిజిక్స్లో మేజర్గా వచ్చే ప్రాబ్లం విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే కళ్ళు మూసుకొని ఊహించుకోవడంలో పిల్లలు ఇబ్బంది పడుతుంటారు. అది ల్యాబ్లోకి వెళ్ళి చూసిన తర్వాత చూసిన దాన్ని ఊహించుకోవడం కొంచెం ఈజీ. అందుకే మనకి రాముడిని ఊహించుకోమంటే ఫస్ట్ రాముడికి ఒక బొమ్మ గీశారు. రాముడు అంటే ఏదో తెలియకుండా మనం ఊహించుకోమంటే ఏం ఊహించుకోవాలో తెలియదు. కానీ చేతిలో ధనుస్సు పెట్టి ఇవన్నీ పెట్టి బొమ్మ ఇట్లా ఉంటుందని చూసి ఇప్పుడు కళ్ళు మూసుకొని రాముడు అనగానే మనకి ఎన్టీ రామారావు వేషం వేసుకున్న బొమ్మ కనబడుతుంది. సో ఒకసారి ల్యాబ్లో చూసిన తర్వాత దెన్ విజువలైజేషన్ విల్ బికమ్ వెరీ ఈజీ. దట్ ఈస్ హౌ మెరిడియన్ క్లాస్ రూమ్స్ విల్ హ్యావ్ ఏ గ్రేట్ అడ్వాంటేజ్. సార్, ఇప్పుడు నానో అంటే ప్రధానంగా చాలామందికి నల్లకుంట బ్రాంచ్ తెలుసు. ఎందుకంటే దాదాపు వెరీ లాంగ్ 15-17 ఇయర్స్ నుంచి ఉంది, అందరికీ తెలుసు నానో అంటే. ఫస్ట్ ఇయర్ ఇప్పుడు మెరిడియన్లో స్టార్ట్ అవుతుంది సిబిఎస్సి. ఇప్పుడు చాలామంది మెరిడియన్లో చేరాలనుకున్న వాళ్ళు ఏం కంపేర్ చేస్తుంటే నానో నల్లకుంట లాంటి ప్రోగ్రామే ఉంటుందా, అకాడమిక్ ప్రోగ్రామ్ వరకు దీంట్లో డిఫరెన్స్ ఉంటుందా? ఒకసారి నానో నల్లకుంటకు నానో మెరిడియన్ యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ కంపేర్ చేయండి. సో బేసికలీ మేము ఫస్ట్ నానో స్టార్ట్ చేసి 17 ఏళ్ళు అయింది సార్. మాకు రెండో బ్రాంచ్ పెట్టడానికి దాదాపు 13 సంవత్సరాల టైం పట్టింది. ఎందుకంటే నానో పెట్టింది ఒక కమర్షియల్ ఇంట్రెస్ట్తో కాదు కానీ ఒక విజన్తో పెట్టాం. అండ్ రెండో బ్రాంచ్ పెడుతున్నప్పుడు ఈ ఫస్ట్ బ్రాంచ్కి ఉన్న విజన్ సెకండ్ బ్రాంచ్కి కూడా తీసుకెళ్ళగలమా. దానికి మాకు దొరికిన సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ బ్రాంచ్లో ఏదైతే టీమ్ మాతో లాంగ్ టైం సేల్ అయ్యిందో వాళ్ళు దేర్ ఆర్ అవర్ టార్చ్ బేరర్స్. అక్కడ నుండి వాళ్ళు తీసుకెళ్ళి అదే విజన్ని నెక్స్ట్ బ్రాంచ్కి ట్రాన్స్లేట్ చేయగలిగితే. కొత్తపేట సార్ నెక్స్ట్ బ్రాంచ్ మాదాపూర్, సెకండ్ బ్రాంచ్ వాజ్ మాదాపూర్. సో మాదాపూర్లో ఎప్పుడైతే మేము ఆ సిస్టమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయగలిగామో, నల్లకుంటలో ఉన్న రిగర్ యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయగలిగామో, దెన్ అవర్ మోడల్ వాజ్ క్లియర్. మాతో సేల్ అయిన టీము మా విజన్ని కంటిన్యూ చేయగలదు అనేది మాకు ఖచ్చితంగా నమ్మకం కుదిరింది. సేమ్ థింగ్ వాజ్ ఎక్స్పెరిమెంటెడ్ ఇన్ కొత్తపేట. ఎక్కడ కొత్త బ్రాంచ్ పెట్టినా కూడా దాని ఫౌండింగ్ మెంబర్స్ మాతో సేల్ అయిన టీమే ఉంటుంది. అంత కొత్త వాళ్ళు రారు. సో మా దగ్గర ఉన్న సీనియర్ మోస్ట్ టీమే ఈ కొత్త బ్రాంచ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, బోత్ అకాడమికలీ యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్. కొత్తపేటలో సార్ ఈ సంవత్సరం బెస్ట్ రిజల్ట్ ప్రొడ్యూస్ చేశారు. నానోలో ఉన్న బెస్ట్ టాప్ స్టూడెంట్ సార్ దగ్గర. సో ఈ సిస్టమ్ని మళ్ళీ హీ కెన్ కంటిన్యూ దేర్. అలాగే భూషణ్ గారు నాచారంలో, శేషగిరి గారు శంషాబాద్లో, ఇలా మా ఈ విజన్ కోర్ టీము దే గో అండ్ ఎస్టాబ్లిష్ ఎ బ్రాంచ్. సో సార్ అది మన విజన్ తీసుకెళ్తారు. సో ఇక్కడున్న డిసిప్లినే మనకి ప్రతి చోట నల్లకుంటలో ఏదైతే నానో డిసిప్లిన్ నానో సిస్టమ్స్ ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా అవే మిగతా సెంటర్లలో కూడా ఇంప్లిమెంట్ చేయబడతాయి. రేపు మెరిడియన్లో కూడా అదే ఇంప్లిమెంట్ చేయబడుతుంది. అకాడమిక్ వరకు జీరో డిఫరెన్స్. అకాడమిక్ వరకు అంటే అకాడమిక్ రిగర్ వరకు నో డిఫరెన్స్. కాకపోతే అది సిబిఎస్ఈ మాడ్ కనుక డేట్లలో టైమింగ్స్లలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ని వీ విల్ హ్యాపీలీ అకామిడేట్. సో ఇంకోటి సార్, ఇప్పుడు మెరిడియన్కి వెళ్తున్నప్పుడు సిబిఎస్ అనగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్,
గ్రౌండ్స్, ల్యాబొరేటరీ, కమ్యూనికేట్ స్కిల్స్, యాక్టివిటీస్, రైట్. సో దీనిలో మీకు దీనిలో చాలా వరకు సిబిఎస్ అనగానే మీకు నార్మల్గా స్టేట్ బోర్డు అయితే సాంస్క్రిట్ ఉంటుంది. సో దీనిలో కొన్నిట్లో ఫ్రెంచ్ అవి కూడా చేస్తున్నారు. సో దీనిలో ఏంటంటే కమ్యూనికేట్ స్కిల్స్ ఇంటర్మీడియట్లు అంటే లేదు, రెగ్యులర్ ఇంటర్మీడియట్లు అంతా అంతా ఎంపీసీ టీచ్ చేస్తారు. ఏదో బహుశా ఏడాదిలో 20 క్లాసు 30 క్లాసు ఇంగ్లీష్ చెప్తారు కావచ్చు. దీనిలో ఇంగ్లీష్ కానీ కమ్యూనికేట్ స్కిల్స్ కానీ లేకుంటే కొంచెం లీడర్షిప్ కానీ సో ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానీ ఇట్లాంటి ఏమైనా అడిషనల్గా అంటే మీ రెగ్యులర్ నానో వాటిలో లేకుండా దీనిలో ఉండే విధంగా ఉంటుంది ఏమన్నా? ఈ ఏజ్ గ్రూప్లో అండి, ఇప్పుడు మనం టీచ్ చేసే ఏజ్ గ్రూప్లో ఎప్పుడు కూడా వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం చూసి నేర్చుకుంటారండి. ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ సంథింగ్ ఎల్స్ అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద చైల్డ్, అది జరగదు అసలు. అది ఇప్పుడు పిల్లడిని ఏదైతే ఎలా అయితే ఉండాలని నేను కోరుకుంటున్నానో ఆ విధంగా నేను ఉన్నాను అనుకోండి, వాళ్ళు చూసి నేర్చుకుంటారు. సో ఇఫ్ ఐ కమ్యూనికేట్ విత్ దెమ్ ఇన్ ఇంగ్లీష్, దే విల్ లెర్న్ దట్ దే హ్యావ్ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్. అండ్ సీ, a teacher should be an inspiring figure. He should be a torch bearer and he should guide the student in a proper direction. So మా అందరినీ చూసి అఫ్ కోర్స్ వాళ్ళకి సబ్జెక్ట్లో కరికులంలో అదంతా ఉంటుంది, లాంగ్వేజెస్ అవన్నీ వాళ్ళకు ఉండేది ఎలా ప్రోగ్రామ్లో ఏదైతే ఉందో అదంతా నడుస్తూనే ఉంటుంది. సైమల్టేనియస్లీ మమ్మల్ని చూసి కూడా నేర్చుకుంటారు వాళ్ళు. అక్కడే మెజారిటీ ఆఫ్ ద లెర్నింగ్ అక్కడే జరుగుతుంది. ఓకే, సపరేట్ ఇంకా దానికోసం ఎక్కువ ప్రోగ్రామ్స్ అవసరం లేదు. అంటే టెక్స్ట్ బుక్ చూసి ఇంగ్లీష్ ఎవరు నేర్చుకోలేరు. ఎన్విరాన్మెంట్ నుండి ఇంగ్లీష్ వస్తుంది. అంటే ఇంగ్లీష్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ బిహేవియరల్ స్కిల్స్ కానీ మనం ఎవరైతే రోల్ మోడల్గా పెట్టుకుంటామో వాళ్ళని మనం ఇమిటేట్ చేయడం మొదలు పెడతాము. వాళ్ళలాగానే మన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, వాళ్ళలాగానే మన డిక్షన్ కానివ్వండి, ఇవి ఉంటాయి. సో ఇన్స్పైరింగ్ టీచర్స్ హూ కెన్ కమ్యూనికేట్ వెల్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ దే ఆర్ దేర్ అండ్ పీర్ గ్రూప్, ఈ రెండు చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఇందాక కేఎల్ఎన్ గారు అన్నట్టుగా. అండ్ దట్ వీ ఎన్ష్యూర్ దట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ సార్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు నానో అంటే కంప్లీట్ మీ ఇండిపెండెంట్ బ్రాంచెస్ అని మిగతావన్నీ ఎక్సెప్ట్ దిస్. సో మీకు మిగతా వాటిలో మీరు ఇంతకుముందు కూడా వేరే ఇంటర్వ్యూలో మీరు శ్రీనివాస్ గారు చెప్పినట్టు టీచింగ్తో పాటు వర్కింగ్ ఫినిషింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి శ్రీనివాస్ గారు చెప్పారు. సో దీని స్టడీ అవర్స్ పెద్ద సమస్య, ఎందుకంటే మెరిడియన్ అది సమ్ అదర్స్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఈ స్టడీ అవర్స్ రిగరస్గా చేస్తారు లేదా 9 to 5 8 to 5 సిబిఎస్ లాగా 4 చెప్పేసి కంప్లీట్ చేస్తారా? లేదండి. సో దాని గురించి నెంబర్ ఆఫ్ ప్రపోర్షన్ ఆఫ్ క్లాస్ రూమ్, ప్రపోర్షన్ ఆఫ్ స్టడీ అవర్స్ ఇవన్నీ కూడా నానో రెగ్యులర్ సిస్టంలో ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ అవే ఉండబోతున్నాయి. దాంట్లో డైల్యూషన్ లేదు. దేశంలో ఏ పిల్లోడు ఐఐటి కొట్టాలనుకున్నా రోజు 12 గంటలు కష్టపడాల్సింది. దాంట్లో 6 గంటలు వినాలి, 6 గంటలు చదువుకోవాలి ఓవర్ అన్ యావరేజ్ ఆఫ్ 2 years. ఇది పాన్ ఇండియా ఫార్ములా, నేను క్రియేట్ చేసింది కాదు, నానోకి క్రియేట్. వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ రిలీజియస్లీ. దిస్ ఎ ప్రూవెన్ ఫార్ములా పాన్ ఇండియా. దీన్నే నానోలో మెరిడియన్లో కూడా ఇంప్లిమెంట్ చేయబోతుంది. దీంట్లో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. స్టడీ అవర్స్లో కూడా సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారా సార్? స్టడీ అవర్స్లో కూడా సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారు అండ్ సూపర్వైజ్ చేయగలిగిన ఫ్యాకల్టీ ఉంటారు. ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉంటారు. ఇప్పుడు మనకి ఐఐటీలో మెంటర్ సిస్టమ్ తీసుకొచ్చాం మీకు నానోలో. ఐఐటియన్స్ హూ విల్ బి క్లారిఫైయింగ్ డౌట్స్. ఓకే, సో అటువంటి సిస్టమ్సే ఇక్కడ కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఇవే సిస్టమ్స్ ఉంటాయి. నానో మీకు నాన్ సిబిఎస్ఈ క్యాంపసెస్కి సిబిఎస్ఈ క్యాంపసెస్కి అకాడమిక్ వైజ్గా మీకు డిఫరెన్స్, బోర్డ్ వైజ్ డిఫరెన్స్ అంతే. ఓన్లీ బోర్డ్ వైజ్ డిఫరెన్స్, కొంచెం టైమింగ్స్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ వాళ్ళకు డేట్లో ఉంటాయి, మనకు ఒక డేట్లో ఉంటాయి. ఆర్ ఇటువంటి న్యూయన్సెస్ తప్పించి అదర్వైజ్ దెర్ విల్ బి అబ్సల్యూట్లీ నో డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద అకాడమిక్ ప్లాన్ ఇస్ కన్సర్న్. సార్ యాక్చువల్ సిబిఎస్ఈకి వెళ్తున్నారు కాబట్టి సిబిఎస్ఈలో 2 రకాల వెర్షన్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 నెలలు కూడా మీకు జేఈ నీటే చదువుకోవచ్చు కాబట్టి అడ్వాంటేజ్ కొందరు అంటున్నారు. ఎగ్జామ్స్ సీరియస్ బోర్డ్ ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్లో లేకపోవడం వల్ల మీకు అటెన్షన్ ఉండదు, సీరియస్నెస్ ఉండదు, కాన్సెప్ట్స్ రివిజన్ ప్రాపర్గా ఉండదు, సెకండ్ ఇయర్ డైరెక్ట్ ఎగ్జామ్ రాసే ముందు ఎక్స్పీరియన్స్ ఉండదు. సో దీనివల్ల నష్టం అని కూడా అంటున్నారు. దీని గురించి ఏమంటారు మీరు? సో దీంట్లో ఏమవుతుందంటే ఒకటేమో బోర్డ్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్లో ఉండవు. బోర్డ్ ఎగ్జామ్ అనేసరికి మెంటలీ ఇట్ విల్ బి డాంటింగ్. దానికోసం పిల్లలు ఏం చేస్తారంటే మిగతా అన్ని పక్కన పెట్టేసి దానికోసమే చదువుతారు. అది మన ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ ఎంత సీరియస్ పిల్లోడు ఉన్నా కూడా ఒక 2 నెలలు వేరే ఏ పని అన్ని పక్కన పెట్టేసి ఇంటర్మీడియట్ బోర్డుకు మాత్రమే ప్రిపేర్ అవుతున్నాడు. సో అక్కడ సిబిఎస్ఈలో అది చేయాల్సిన అవసరం లేదు కనుక ఆ 2 months టైము సేవ్ అవుతుంది.
కానీ సిబిఎస్ఈ గైడ్లైన్స్ ప్రకారం టర్మ్ ఎగ్జామినేషన్స్ ఆర్ కంపల్సరీ. వీటిని కండక్ట్ చేసి ఆ మార్క్స్ని సిబిఎస్ఈ సిస్టంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్గా తూచా తప్పకుండా ఆ టైమింగ్స్ ప్రకారం మనకి ఈ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది పిల్లలకి. అండ్ ఆ మార్క్స్ సిబిఎస్ఈ సిస్టంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవి పిల్లోడిని 2 years వరకు బోర్డు ముట్టుకోను అన్న క్వశ్చన్ నుండి ఎప్పటికప్పుడు టైమ్లీగా బోర్డుకి ప్రిపేర్ అవుతూ చేయడం జరుగుతుంది. సో సెకండ్ ఇయర్లోనే చదవడం మొదలు పెడతాడనేది కాదు. ఏ టైంకి ఆ టైము ఒక 4 చాప్టర్లు అయిపోయాయి, 3 చాప్టర్లు అయిపోయాయి, ఎవ్రీ క్వార్టర్లీ 3 చాప్టర్లు అయిపోయిన తర్వాత సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ టైం వస్తుంది. ఆ 4-5 days ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతారు, రాస్తారు. మళ్ళీ నెక్స్ట్ సెట్ ఆఫ్ 3 chapters, నెక్స్ట్ సెట్ ఆఫ్ 3 chapters. సో ప్రతి సైకిల్లో కూడా వీళ్ళకి బోర్డ్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్స్లో ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. దట్ విల్ కీప్ దెమ్ ఇంటాక్ట్ ఫర్ దేర్ బోర్డ్ ప్రిపరేషన్. సో డైలీ ఎన్ని అవర్స్ టీచింగ్ అవర్స్ ఉంటాయి ఓవరాల్ అన్ని కలిపి ఎంపీసీ? సో బాల్ పార్క్ అండి 6 hours ఆఫ్ టీచింగ్ ఈజ్ ఎసెన్షియల్ పిల్లలకి. కంపల్సరీ. సో 6 hours ఆఫ్ టీచింగ్ ఉంటుంది. ఇది కాకుండా మేము 6 hours ఆఫ్ స్టడీ అవర్స్ అంటాం. అండ్ ఇక్కడ 5 hours ఆఫ్ స్టడీ అవర్స్ ఈజ్ బేర్ మినిమం ఫస్ట్ ఇయర్లో. దాంట్లో 2.5 hours స్టడీ అవర్స్ మా ముందే ఇన్షూర్ చేస్తాం. మిగతా హాస్టల్ పిల్లలు అయితే హాస్టల్లో, డే స్కాలర్స్ అయితే ఇంటి దగ్గర దే విల్ ఇంప్లిమెంట్ ఇట్. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సార్ హాస్టల్ ఫెసిలిటీస్ సార్ చాలా ఫస్ట్లో మెరిడియన్ వెళ్ళినప్పుడు మెరిడియన్ క్యాంపస్లో అవుట్ సైడ్ హాస్టల్ అని అన్నారు. మళ్ళీ మధ్య విత్ ఇన్ క్యాంపస్ 2 హాస్టల్ ఉన్నాయండి. బాయ్స్ సపరేట్గా, విత్ ఇన్ కాంపౌండ్ వాల్, బోత్ విత్ ఇన్ కాంపౌండ్ వాల్, బాయ్స్ సపరేట్గా, గర్ల్స్ సపరేట్గా హాస్టల్ అకామిడేషన్ ఉంది. లిమిటెడ్ అకామిడేషన్ కానీ ఉంది. ఎంతమంది తీసుకుంటున్నారు సార్ మరి? 30 అకామిడేషన్ అండి. 30 కూడా 20 టోటల్ అడ్మిషన్స్ మెరిడియన్ చాలా లిమిటెడ్గా వెళ్తున్నాడు. ఎందుకంటే సిబిఎస్ఈ ఈజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ క్లాస్ స్ట్రెంత్స్ అండ్ బ్యాచ్ స్ట్రెంత్స్. సో వీఆర్ లిమిటింగ్ అవర్ సెల్స్ టు less than 100 students దిస్ ఇయర్. ఓన్లీ ఫర్ ఎంపీసీ బైపీసీ కూడా అన్ని కలిపి ఓన్లీ less than 100 students మాత్రమే తీసుకుంటాం ఈ సంవత్సరం. ఓకే, less than 100 ఓన్లీ. less than 100 only. 100 is a max which can stretch. ఇంకో 2 విషయాలు చివరిగా, అంటే గేమ్స్ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ, చాలా స్పోర్ట్స్ ఇండోర్ అవన్నీ చూశాను నేను. మీకు స్విమ్మింగ్ పూల్తో సహా ఉంది. అండ్ వీళ్ళకు ఒక రోజు ఒక 1 hour ఆడుకోవడానికి ఉంటుంది. వాట్ అబౌట్ సండే లీజర్? 1 hour డే ఎవ్రీడే ఆడుకోవడానికి ఉంటుంది. సండే కంప్లీట్లీ లీజర్ ఉంటుంది. సండే ఎగ్జామ్ ఏమి ఉండదు. ఎగ్జామ్ ఏమి ఉండదు. నానో సిస్టంలో ఎక్కడా ఉండదు ఎగ్జామ్. సండే రెస్ట్. సండే ఈజ్ ఎ రెస్ట్ అండ్ రివిజన్ డే. రోజంతా రెస్ట్ ఏం అవసరం లేదు. మనిషి అనేవాడికి రోజంతా రెస్ట్ అవసరం లేదు. రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకోవడంతో పాటు వారం పొడుగుతా ఏమవుతుందంటే చదువుతున్న విషయాలన్నిట్లలో కూడా కొన్ని పెండెన్సీలు పడతాయి. నోబడీ ఈజ్ 100% ప్రొడక్టివ్ అండ్ ఎఫెక్టివ్. సో ప్రతిరోజు నేను అనుకున్న పనిలో కొంచెం ఏదో మిగులు ఉంటుంది. మిగులు లేకున్నా చదివింది ఏదో మర్చిపోయింది ఉంటుంది. పునరావృత్తి రివిజన్ చేసుకోవడం చాలా ఎసెన్షియల్. వీటన్నిటికీ షెడ్యూల్లో ఒక ఫిక్స్డ్ డేట్ ఉండదు. అది సండే. ఓకే. సో సండే ఈజ్ ద డే వేర్ యూ ఫినిష్ యువర్ బ్యాక్లాగ్ వర్క్. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న రోజుల్లో సండే అంటే ఏంటంటే అందరు హాలిడే అనుకుంటారు. కానీ అదే రోజు వీడు బట్టలు తుక్కోవాలి, అదే రోజు ఇల్లు క్లీన్ చేసుకోవాలి, మార్కెట్కు పోయి సామాన్లు కొనుక్కోవాలి. సో ఏవైతే వారం పొడుగుతా చేయలేడో ఆ మిగిలిపోయిన పనులు ఉంటాయి కదా, దానికి సండే. సో సండే రెస్ట్ డే అనేది అనలేం. కానీ ఆ వారం పొడుగుతా ఉన్న వర్క్కి పెండెన్సీలు ఉన్నాయని కస్టమైజ్డ్ విత్ అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో ప్రోగ్రామ్ ఫ్రమ్ అవర్ ఎండ్. సో ఒక పిల్లడికి ఫిజిక్స్ మిగిలి ఉండొచ్చు, ఇంకో పిల్లడికి మ్యాథ్స్ మిగిలి ఉండొచ్చు, ఇంకో పిల్లడికి అంతా అయిపోయింది కానీ నేను రివైజ్ చేసుకోవాలనుకుండొచ్చు. లేదంటే ఇంకా సెకండ్ ఇయర్ పిల్లలకి అయితే ఫస్ట్ ఇయర్ టాపిక్ ఏదైనా రివైజ్ చేసుకోవాలనుకుండొచ్చు. సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ విచ్ ఏ స్టూడెంట్ కెన్ ప్లాన్. ఆ రోజు 12 గంటలు చదవకుండా రెస్ట్ ప్రపోర్షన్ పెంచి 7 గంటలు మామూలుగా పడుకోమంటాం పిల్లల్ని. ఆ రోజు 9 గంటలు పడుకోండి, 9.5 గంటలు పడుకోండి, 10 గంటలు పడుకోండి. ఇంకేదన్నా యాక్టివిటీ ఒక 2-3 గంటలు బయటికి వెళ్ళి క్రికెట్ ఆడండి. సో 3 గంటలు క్రికెట్ ఆడి 2 గంటలు ఎక్స్ట్రా పడుకున్నా కూడా నేను ఓన్లీ 5 గంటలే ఎక్స్ట్రా వాడాను. ఇంకో గంట పేరెంట్స్తో మాట్లాడండి 6 గంటలు. సో 12లో నుండి 6 తగ్గినా ఇంకా 6 మిగిలి ఉన్నాయి. దీంట్లో 5 గంటలు చదువుకున్నా మన రివిజన్ ఇదంతా పూర్తయిపోతుంది. సో దెర్ ఇస్ టైమ్ వెన్ యూ ప్లాన్ ఎవ్రీథింగ్ క్యాన్ బి అకామిడేటెడ్. సార్ చివరి ప్రశ్న సార్, ఇప్పుడు టెస్టింగ్ ప్యాటర్న్ ఏంటంటే మెయిన్, అడ్వాన్స్, బిట్సాట్, ఎఫ్సెట్ ప్రధానంగా 4 కదా. మండే టెస్ట్ ఉంటుందా, లేకపోతే ఎవ్రీ ఆల్టర్నేటివ్
మెయిన్ నుండి అడ్వాన్స్ ఉంటుందా అసలు మీ టెస్టింగ్ ప్యాటర్న్? ఇనిషియలీ సాటర్డేస్ టెస్ట్ ఉంటాయండి. సాటర్డే టెస్ట్ ఉంటుంది. స్లోలీ వీల్ ఇంక్రీజ్ ఇట్ టు సాటర్డే అండ్ మండే. ఓకే. సో సాటర్డే టెస్ట్ జేఈ పిల్లలకి జేఈ విధంగా ఉంటుంది, నీట్ పిల్లలకి నీట్ విధంగా ఉంటుంది. మండే టెస్ట్ వచ్చేసి ఆల్టర్నేట్ వీక్స్ అడ్వాన్స్డ్ అండ్ ఎంసెట్ ప్యాటర్న్స్ విల్ బి ఇంట్రడ్యూస్. తర్వాత నీట్ వాళ్ళకి కూడా ఎప్సెట్ టెస్ట్ మోడల్ ఒకటి పెడతారు. అంటే ఇట్ ఈస్ నాట్ సిగ్నిఫికెంట్, బట్ దాంతో ఏమవుతుందంటే కొంచెం రివిజన్ లాగా అవుతుంది. సో సాటర్డే మండే ఈ 2 ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఇనీషియలీ వి స్టార్ట్ ఓన్లీ విత్ సాటర్డే. ఫస్ట్ 2-3 వీక్స్ అసలు ఎగ్జామ్ వద్దంటాం, స్లోగా ఎగ్జామ్ పెడతాము కానీ మార్క్స్ ఇగ్నోర్ చేయమంటాం. 1 మంత్ అయిన తర్వాత నుండి మార్క్స్ని సీరియస్గా కన్సిడర్ చేయమంటాం. దాని తర్వాత 2 మంత్స్ అయిన దగ్గర నుండి 2 ఎగ్జామినేషన్స్ పెడతాం, సాటర్డే యాజ్ వెల్ యాజ్ మండే. సో లాస్ట్ క్వశ్చన్స్, మీరు ఒక్క మాటలో మెరిడియన్ నానో గురించి పేరెంట్స్కు ఏం ఆశించాలి, ఏం ఆశించకూడదు? లాస్ట్ కష్టపడే తత్వం ఉంటే రిజల్ట్స్ ఆశించండి. ఖచ్చితంగా రిజల్ట్స్ తీసుకొచ్చే ప్రోగ్రామ్ అది. అండ్ ఫెసిలిటీస్లో మీకు ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో 2 things, ఇఫ్ యూ వాంట్ ఫెసిలిటీస్ అండ్ రిజల్ట్స్, దట్ ఈస్ ద ఓన్లీ గో టు ప్లేస్ ఇన్ హైదరాబాద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా గ్రేట్ ఎఫర్ట్. అసలు హైదరాబాద్ వాళ్ళకి సిబిఎస్ఈలో అటు ఇంటెన్సివ్ కోచింగ్, ఇటు హోలిస్టిక్ ఎడ్యుకేషన్ను ఫైన్ బ్యాలెన్స్ చేస్తూ చేసినటువంటి ఆప్షన్. అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా సూచన. ధన్యవాద్. భారత్ మాతాకి జై.